వెల్కమ్ టు యూటీవీ. ప్రధాని మోడీ హయాంలో అసాధ్యం అనే మాటకు చోటు లేదని అనిపిస్తుంది. ఈ 11 ఏళ్లలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన చేసిన సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా దేశ ప్రజల కోసమే చేసుకుంటూ వస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసమే పని చేయాలని ఆయన పనులతో మోడీ మరోసారి నిరూపించారు. అసాధ్యం అనుకున్న పనిని ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చించి ఆయన చేసి చూపిస్తున్నారు. ఇందులో ఒకటి మిజోరాం తొలి రైల్వే లైన్. ఇది నిజంగా భారతీయ రైల్వే చరిత్రలో ఒక గొప్ప మైల్ రాయి. ఈ రైల్వే లైన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. బైరాజీ సైరాంగ్ బ్రాడ్ గేజ్ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం దీన్ని జాతికి అంకితం చేశారు. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద కష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఒకటిగా రికార్డులోకి ఎక్కింది. 51.38 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ 45 భారీ సొరంగాలు, 153 బ్రిడ్జిలను కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం 8,070 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంటే 1 కిలోమీటర్ నిర్మాణం కోసం 157 కోట్ల రూపాయలు అన్నమాట. సాధారణంగా అయితే రైల్వే లైన్ల నిర్మాణంలో 1 కిలోమీటర్కు అయ్యే ఖర్చు 13 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ రైల్వే లైన్ నిర్మాణంలో మాత్రం ఖర్చు సాధారణంగా 1 కిలోమీటర్కు అయ్యే ఖర్చు కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రాజెక్టును 2008, 2009లో మొదలుపెట్టారు. 2015లో దీని నిర్మాణం ప్రారంభించారు. ఈ సంవత్సరం అనగా 11 ఏళ్ల తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో 45 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 88 చిన్న వంతెనలు ఉన్నాయి. ఇంకా 10 ఆర్యుబీలు, అండర్ పాసులు కూడా ఉన్నాయి. ఈ రైలు మార్గం దాదాపు 54% సొరంగాలు, వంతెనల మీదుగా వెళుతుంది. ఈ మార్గంలో సైరాంగ్ దగ్గర ఉన్న వంతెన నెంబర్ 144 చాలా ప్రత్యేకమైంది. ఇది 114 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. 114 మీటర్ల ఎత్తులో సింగిల్ పిల్లర్పై నిర్మించిన బ్రిడ్జిగా ఇది గుర్తింపు పొందింది. భూకంపాలు, భారీ ప్రవాహాలను తట్టుకొని నిలబడేలా పటిష్టంగా ఈ రైల్వే లైన్ను నిర్మించారు. అయితే ఈ రైల్వే లైన్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ ఖర్చుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతంలో ఒకదాన్ని ఒకటి ఆనుకొని భారీ కొండలు ఉంటాయి. వాటిని తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. 2 కొండల మధ్య అగాధముల లోయలు ఉండడంతో సొరంగాలకు సమాంతరంగా బ్రిడ్జిలు కూడా నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 6 చోట్ల అతిపెద్దయిన పిల్లర్లను నిర్మించాల్సి వచ్చింది. ఇందుకోసం 70 నుంచి 114 మీటర్లు ఎత్తున్న పిల్లర్లు నిర్మించి ఆపై వాటిని కలుపుతూ నిర్మించిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్లు ఎంత శ్రమించారో అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టులో 4 కొత్త స్టేషన్లు కూడా ఉన్నాయి. అవి హోర్టోకి, కౌనుపోయి, ముయాల్ ఖాంగ్, సైరాంగ్. ఈ స్టేషన్లను ఆ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐజాల్కు మొదటి రైలు లింకు అయినటువంటి ఈ మార్గం మిజోరాం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. ఈ కొత్త మార్గం అస్సాం, మిజోరాం సరిహద్దుల్లోని బైరాబీ నుంచి సైరాంగ్ను కలుపుతుంది. సైరాంగ్ ఐజాల్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాం రాజధాని ఐజాల్ మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్వర్క్తో నేరుగా కనెక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే దేశంలో మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలు ఉండగా వీటిల్లో ఒక్క సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. మిగతా 6 రాష్ట్రాల్లో పాక్షికంగా రైల్వే లైను అందుబాటులో ఉంది. కానీ మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. కానీ బైరాబీ, సైరాంగ్ వల్ల మిజోరాం రాజధాని ఐజాల్కు రైల్వే కనెక్టివిటీ లభించింది. త్వరలోనే మిగతా వాటిని కూడా కనెక్ట్ చేయనున్నారు.